నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో కేంద్రంలో గ్రామ సర్పంచ్ చలిమెల శ్రీనివాస్ తన మాట నిలబెట్టుకున్నారు. ఇవాళ 2వ వార్డు పెద్ద ట్యాంక్ వద్ద వాటర్ ప్రాబ్లం ఉందని తెలుసుకున్నారు. దీంతో నూతన పాలకవర్గంతో బోరు వేయించారు. అనంతరం వార్డు మెంబర్లు కొబ్బరికాయ కొట్టి బోరును వేయించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఆదిలోనే నిర్వహిస్తున్నారంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మన కోసం కాలనగా దాన్ని ఆదర్శ కాలనీగా ప్రకటించి ఆదర్శ కాలనీగా పేరు పెట్టి అక్కడ 20 లక్షలతోని మన ఎమ్మెల్యే గారి డిస్ట్రిక్ట్ ప్లాన్స్ కింద మరి 5 లక్షల కోటి 25 లక్షలు 5 రోడ్లు ప్రారంభించడం జరిగింది, సీసీ రోడ్లు. అదే రకంగా మరి మైనార్టీ కాలనీలో మరి అయ్యా రోడ్లు బాగాలేవని చెప్తే అప్పుడే జేసీబీలను పెట్టి దాన్ని క్లీన్ చేసి మరి రూరల్ దింపించి ఆ మట్టి రోడ్లు కూడా పోయడం జరిగింది. అదే రకంగా దాంట్లో భాగంగానే ఈ రోజు దర్పల్లి గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో 1, 2, 3 వార్డు ఏరియాలో మరి పెద్ద టాకి దగ్గర అయ్యా నీళ్ళ ప్రాబ్లం ఉంది ఎట్లని చెప్పి కాలనీ వాసులు అడగగా మరి ఈ యొక్క పాలకవర్గం వాళ్ళంతా వచ్చి వెంటనే బోరు బండి నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం నుండి మన 2వ వార్డుల వాటర్ సమస్య ఉందండి తెలుసుకోగానే వెంటనే ఈరోజు కాలనీ వాసులు 2వ వార్డుల వాటర్ సమస్య చాలా తీవ్రత ఉంది. అలాగే ఇక్కడ నుండి మన గోసంగి కాలనీకి మరియు మైనార్టీ ఏరియాల వాటర్ సప్లై లేనందున మేము జీపీ ఫండ్ నుంచి ఆలోచించి జీపీ నుండి ఇక్కడ మన ఎన్టీఆర్ కాలనీలో పెద్ద టాకీ దగ్గర బోర్ వేయడం జరిగింది.